cos square x plus sin square x sin square x by 4 plus cos square x by 4. plus 2 sin x Sin by x by 2 4 అంటే cos x 2 by sin 4. x by 2 cos x by 2. Sir, by 4 cut, sir. యా వెరీ గుడ్. అప్పుడు చెప్పండి 2 sin x by 4 cos x by 4 ఏమవుద్దమ్మా? 2 sin Sin theta by 2 cos theta by x 2 plus sin theta cos అంటే x by 4 అవి whole square. యా Sin సరిపోయింది. రైట్ వెరీ sin గుడ్. x by 4 plus cos x by 4 whole square. వెరీ గుడ్. ఇంటిగ్రల్ 0 to 2 pi Sin x. sin x by 4 plus cos x by 4 కదా. Yes, sir. dx. ఇప్పుడు చెప్పండి మేము వద్దు అప్పర్ లిమిట్ రాస్తారా? నాకు అది ఇంటిగ్రేషన్ తెలియదు కదమ్మా. ఇంటిగ్రేషన్ చెప్పండి. sin x Minus cos x. minus cos x by 4 into 1 by 4 కదా. Yes, sir. ప్లస్ Sin x by 4 into 1 by 4. ఓకే Sir, 4 అవుతుంది కదా సార్ ఇంటిగ్రేషన్. అమ్మా Sin x by 4. ఏంటన్నారు? 4 అవుతుంది కదా సార్ ఇంటిగ్రేషన్. 4 అవుతుంది. 4 అవుతుంది రైట్. ఇంటూ 4 కదా రైట్. ఇప్పుడు చూడండి అమ్మా 4 కామన్ రాయండి. sin x by 4 ప్లస్ మైనస్ cos x by 4 అని రాయండి. sin x by 4 మైనస్ cos x by 4. లిమిట్ 0 to 2 pi అమ్మా. అప్లై చేయండి. లిమిట్స్ అప్లై చేయండి. ముందు అప్పర్ లిమిట్ రాయండి. sin pi by 2 అవునా అమ్మా. x ప్లస్ లో 2 pi రాస్తే ఏమవుద్దమ్మా? 2 pi by 4 అంటే ఏంటమ్మా? Pi by 2, Pi sir. by 2. sin pi by 2 మైనస్ cos pi by 2 కదమ్మా. 4 into 1 minus 0. మైనస్ లోయర్ లిమిట్ రాయండి. Sin 0 minus cos 0. ఇప్పుడు ఏమవుతుందమ్మా? Option 3, 4 sir. ఇంటూ sin by 1 minus 0, 1 minus sir. 0 ఓకే 0 minus 1. మైనస్ 0 minus 1 Option 3, sir. ఏమవుద్దమ్మా? 4 into 2 ఈజ్ ఈక్వల్ టు 8. వెరీ గుడ్. ఆప్షన్ 3.